డియర్ స్టూడెంట్స్, ముందు అందరము గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టైప్ చేయాలి. ఏమని? TSCIE campuscrop.in అని టైప్ చేయాలి. చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. చేసి మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, దీంట్లో ముందుగా కింద మనకి ఇక్కడ ఉన్నాయి. కెరీర్ అసెస్మెంట్ ఉంది, కెరీర్ సూటబిలిటీ ఉంది, స్టూడెంట్ కార్నర్ లైబ్రరీ ఉంది, కాలేజ్ స్టేషన్ ఉంది, అబౌట్ అస్ ఉంది, కాంటాక్ట్ అస్ ఉంది. దాంట్లో మీరు ఇది క్లిక్ చేయాలి. కెరీర్ అసెస్మెంట్ క్లిక్ చేయండి. చేసి ఇట్లా వస్తుంది మీకు. దీంట్లో మీ పేరు టైప్ చేయాలి. ఉదాహరణకి నేను నా టైప్ చేస్తా, శ్రీధర్. ఓకే, తర్వాత ఇది క్లిక్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ వత్తాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే ఐఎమ్ కరెంట్లీ డూయింగ్, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చేసి ఇక్కడ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఇంటర్మీడియట్ కామర్సా, ఇంటర్మీడియట్ PCMBA, ఇంటర్మీడియట్ MPCA, ఇంటర్మీడియట్ బైపీసీ, ఇంటర్మీడియట్ ఆర్ట్స్ అని చెప్పేసి. మీరు ఏం చేస్తారంటే మీరు మెడికల్ కాబట్టి మీకు బైపీసీ వస్తుంది కాబట్టి ఇది క్లిక్ చేయాలి. ఇంటర్మీడియట్ PCB వస్తారనమాట. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద ఈ ఆప్షన్స్ వస్తాయి. మొత్తం 4 వస్తాయి. దీంట్లో మీ యొక్క కండిషన్ అందరికీ ఒకలాగా ఉండదు, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మీ ఈ మెయిన్ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే మీ కెరీర్ ఎలా ఉండాలి ముందర అనేది మీకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ఒక చిన్న కౌన్సిలింగ్ ఇది. సో దీంట్లో మనకు ఆప్షన్స్ ఏముంటాయంటే క్లిక్ చేయడానికి ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ మై కెరియర్. నా కెరీర్ గురించి నాకు ఎటువంటి ఐడియా లేదు అనిపిస్తే క్లిక్ చేయండి. లేదు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అమాంగ్ ద వేరియస్ కెరీర్ ఆప్షన్స్ అని ఉంది అనుకుందాం. అంటే ఏంది, ఇక్కడ కెరీర్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ఇది క్లిక్ చేయాలి. లేదు, ఐఎమ్ బిట్ ష్యూర్ బట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. అంటే నాకు ఒక కెరీర్ గురించి ఒక ఆలోచన ఉంది, ఒక ష్యూర్గా ఉన్నాను నేను, స్టిల్ దాంతోపాటు మిగతా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయో లేవో అని చెప్పి మాకు తెలియదు కాబట్టి అలా ఉంటే కనుక తెలుసుకోవాలనుకుంటున్నా అనిపించినప్పుడు ఇది క్లిక్ చేయాలన్నమాట. అంటే ఐడియా ఉంది బట్ ఇంకా వేరే ఉన్నాయో చూసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు క్లిక్ చేయాలి. ఇదేంటంటే ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ మై కెరియర్, నాకు ఏం చేయాలనో పూర్తిగా అవగాహన ఉంది, బట్ నీడ్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. అంటే అవగాహన ఉంది కానీ ఆ కెరీర్ పరంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి నాకు ఐడియా లేదు కాబట్టి ఆ ప్లాన్ని నేను ఎలా అమలు చేయాలనో, ఆ కెరీర్ వైపు ఎలా ముందుకు పోవాలనో తెలపాలి అన్నప్పుడు ఇది క్లిక్ చేయాలన్నమాట. సో ఇలా మొత్తం మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏం ఐడియా లేదంటే ఇది వత్తాలే, కన్ఫ్యూజన్లో ఉంటే ఇది వత్తాలే, తెలుసు కానీ స్టిల్ వేరే అవకాశాల కోసం చూడాలంటే ఇది వత్తాలే, ఏం చేయాలని ఐడియా ఉంది కానీ దాన్ని ఎలా ముందుకు పోవాలంటే ఇది వత్తాలన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వచ్చినాం అనుకుందాం. ఇది వస్తాను సింపుల్, ఇది ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా వస్తుంది మీ ఇష్టం, మీకు ఎలా ఉంటుందో వస్తుంది అది మీకు. తర్వాత నెక్స్ట్ పోతుంది. ఇక్కడ ఏమవుతుంది, యూ కెన్ క్లిక్ యువర్ ఈమెయిల్. మీకు ముందుగానే ఈ టెస్ట్ తీసుకునే ముందు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ముందే మీరు క్రియేట్ చేయకపోతే మీరు ఇది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఉదాహరణకి నేను నాది ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నా. చేసి ఇక్కడ మీ ఊరి పేరు రాయాలి. ఇక్కడ ఫోన్ నంబర్ రాయాలి. తర్వాత మీరేం చేయాలంటే మీది ఇది ఏజ్ ఉదాహరణకి 18 రాయండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీరే ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేయాలన్నమాట. అది మీ ఇష్టం, అది బయటికి కనిపించదు, మీరే చేసుకోవాలి పాస్వర్డ్ని. మీకు ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పటికది గుర్తున్న విధంగా తయారు చేసుకోవాలి. చేసినాక కొత్త క్రియేట్ చేసుకోవాలి. ఇది ముందే ఉండదు, మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ చేసుకున్నాక స్టార్ట్ అవుతుంది.
ఒత్తిడికి ఇక్కడ ఏంటంటే సర్చ్ యువర్ డ్రీమ్ కెరీర్, అంటే మీరు ఏ కెరీర్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు కళ ఉంటుందో ఏదన్నా అది క్లిక్ చేయండి. చేస్తే మీకు ఏమైనా చేసుకోవచ్చు. ఉదాహరణకి డాక్టర్ అనుకుంటాం. మీ ఇష్టం ఏదైనా కొట్టచ్చు. డాక్టర్ అన్నప్పుడు మళ్ళీ కింద వచ్చేస్తాయి అవన్నీ. ఏ డాక్టర్ కావాలనుకుంటున్నావు, అనిమల్ సైన్సా, ఫిజిషియనా, ఆప్టోమెట్రియా, హోమియోపతి ఏదైనా కావాలనుకుంటున్నాను. నేను సపోజ్ ఇది వచ్చింది అనుకుందాం, హోమియోపతి చెప్పేసి. ఇప్పుడు మీరు ఏం చేయండి, నెక్స్ట్ ఇప్పుడు మీ కాలేజ్ కోడ్ కొట్టాలన్నమాట. కాలేజ్ కోడ్ మీకు రాసుకోండి అందరు ఇప్పుడే. 56217 మీ పీజే ఒకేషన్ కాలేజ్ కోడ్ ఏంది 56217 ఇక్కడ టైప్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ అసెస్మెంట్ కొట్టండి. ఇక్కడ నెవర్ కొట్టండి. ఇదేంటంటే ట్రై నాట్ టు థింక్ అబౌట్ వెదర్ యూ హ్యావ్ ఎనఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ టు పర్ఫామ్ ద యాక్టివిటీ. ఇక్కడ మీకు ఇప్పుడు కొంచెం చిన్న టెస్ట్ లాగా ఉంటుంది. ఆ టెస్ట్ కొరకు మీకు పెద్ద నాలెడ్జ్ ఉండే అవసరం ఏం లేదు, దీంట్లో అమౌంట్ ఉండే అవసరం ఏం లేదు. జస్ట్ క్వశ్చన్ని వినండి, అర్థం చేసుకోండి, దాని ప్రకారం ఆన్సర్ చేయండి అంతే. కానీ దీనివల్ల తప్పులు ఆన్సర్లు ఉన్నాయని చెప్పేసి అట్లా ఏమి ఉండదు. మీకు అనిపించింది మీరు క్లిక్ చేయండి అనమాట. దిస్ ఇస్ నాట్ టెస్ట్ కాదు, ఇది జస్ట్ ఒక సర్వే లాంటిది అనమాట అంతే. ఇది ఎందుకు అంటే ద గోల్ ఈజ్ ఫర్ యూ టు లెర్న్ మోర్ అబౌట్ యువర్ పర్సనల్ వర్క్ రిలేటెడ్ ఇంట్రెస్ట్. అంటే నీ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంది పని మీద. తర్వాత దీని టైం లిమిట్ ఏం లేదు, ఎంతసేపు అని తీసుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ స్టార్ట్ టెస్ట్. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేక్ యువర్ చాయిస్ కేర్ఫుల్లీ అండ్ దెన్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. మీ యొక్క చాయిస్ ఏదో చాలా జాగ్రత్తగా తీసి అంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. ఏబీసీ ఉంటాయి మనకి మల్టిపుల్ చాయిస్లో, అట్లా ఉంటే క్వశ్చన్స్ అవి జాగ్రత్తగా చదివి ఆన్సర్లను క్లిక్ చేసుకోవాలి. చేసినాక ముందుకు వెళ్ళిపోవాలి. కానీ యూ కెనాట్ రిటర్న్ టు ది ప్రీవియస్ స్క్రీన్ టు చేంజ్ యువర్ ఆన్సర్. ఒక్కసారి మీరు క్లిక్ చేసి ముందుకు వెళ్తే మళ్ళీ మీరు వెనక్కి పోలేరు, కాబట్టి చూసుకొని జాగ్రత్తగా క్లిక్ చేయండి. స్టార్ట్ టెస్ట్ క్లిక్ చేయాలి. చేసి ఇలా ఉంటుందన్నమాట. కెరీర్ ఇంట్రెస్ట్ అసెస్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఫారిన్ స్టేట్మెంట్స్. ఈ కెరీర్ యొక్క ఇంట్రెస్ట్ అసెస్మెంట్ అంటే మీ యొక్క కెరీర్ ఎలా ఉండాలనేది మీకు అంచనా వేయాలి, అసెస్ చేయాలి కదా. దానికి కొన్ని ఎన్ని ఉంటాయి, మొత్తం మనకు 14 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. రీడ్ త్రూ ద స్టేట్మెంట్స్ బిలో అండ్ రేట్ ద లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ యూ ప్లేస్ ఆన్ ద స్టేట్మెంట్ ఆన్ 3-point స్కేల్. సో ప్రతి స్టేట్మెంట్ని మీరు వినండి, చదవండి. చదివిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత మీకు ఉందో, మీకు ఎంత ఇంపార్టెన్స్ అనిపిస్తుందో అనుకొని దాని ప్రకారం మీరు ఆడ క్లిక్ చేయాలన్నమాట. 1, 2, 3 అని చెప్పేసి. దర్ ఇస్ నో టైం లిమిట్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఆన్సర్ నో అంటే 1 వత్తండి, నాట్ షూర్ అంటే నాకు క్లారిటీ లేదు మీకు 2 వత్తండి, ఎస్ అంటే 3 క్లిక్ చేయండి అనమాట. అట్లా దాన్ని బట్టి మీరు చేసుకోవాలి. దర్ ఇస్ నో టైం లిమిట్, హవెవర్ ఇట్ షుడ్ టేక్ అరౌండ్ 10 minutes. దాదాపు దీనికి టైం అంటూ లిమిట్ లేదు, కానీ కావాలంటే మీకు అందాజగా ఒక 10 minutes టైం పట్టచ్చు అనమాట. ఎగ్జాంపుల్, డూ లైక్ టు వర్క్ విత్ వెరైటీ ఆఫ్ కలర్స్, షేప్స్, సౌండ్స్ అండ్ డిజైన్. ఒకవేళ మీకు ఏదైనా పని ఉంది, దాంట్లో మీకు కలర్స్ ఎక్కువగా ఉన్నాయి, షేప్స్ ఎక్కువగా ఉన్నాయి, సౌండ్ ఎక్కువ, డిజైన్ ఎక్కువ ఉంది, ఇట్లా మీకు ఇష్టం ఉంటే కనుక ఎస్ వద్దండి, ఇష్టం లేకపోతే నో, షూర్ లేకపోతే నాట్ షూర్ అనమాట. ఓకే, ఇట్లా మీరు అన్నీ అర్థం చేసుకున్నాక మీరు ఏం చేయండి, ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇన్స్ట్రక్షన్స్ అర్థమై ఉంటే డెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి, డూ యూ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అదర్ దాన్ ది సిట్టింగ్ అండ్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ ఫిజికల్లీ లైక్ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అదర్ దాన్ సిట్టింగ్ అండ్ వాచింగ్. సో నీకు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే శారీరక యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఫిజికల్లీ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నమాట, కూర్చొని చేసేవి కావు. ద యాక్టివిటీస్ విచ్ వీ డూ ఫిజికల్లీ, అటువంటివి అంటే దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది, అవి ఇష్టమా లేకపోతే కూర్చొని వినడము చూడడం ఇష్టమా అనేది ఇక్కడ అడుగుతున్నాను క్వశ్చన్. ఫిజికల్ ఇష్టం ఉంటే ఎస్ కొట్టండి, ఇష్టం లేకపోతే నో కొట్టండి, క్లారిటీ లేకపోతే నాట్ షూర్ కొట్టాను అనమాట. ఇట్లా ఎగ్జాంపుల్ నేను ఎస్ కొట్టిన. డూ లైక్ పార్టిసిపేట్ ఇన్ స్టేజ్ షోస్, ఈవెంట్స్ ఆర్ ఆర్ట్ కాంపిటీషన్. నీకు స్టేజ్ షోస్ ఉంటాయి కదా, డ్రామాలు, ఈవెంట్స్, వాటి మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి, నాట్ షూర్ లేకపోతే. డూ ఎంజాయ్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్, స్పీచెస్ ఆర్ ప్రజెంటేషన్స్. నీకు డిబేట్స్ మీద
అంటే ఏంది, ఉంటాయి కదా చర్చ కార్యక్రమాలు కావచ్చు, స్పీచ్లు కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో, తెలియకపోతే నాట్ షూర్ కొట్టండి. డూ లైక్ టు వర్క్ విత్ ఎ వెరైటీ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్. ఇందాక చెప్పింది మీకు కలర్స్ ఎక్కువ ఇష్టమా, మీకు డిజైన్స్ ఇష్టం లేకపోతే నో కొట్టండి, నేను నో కొట్టినా. కెన్ యూ ఇమాజిన్ డిఫరెంట్ పిక్చర్స్, కలర్స్ అండ్ డిజైన్స్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ విజువలైజ్ హౌ థింగ్స్ వుడ్ లుక్ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. మీరు కళ్ళు మూసుకొని రకరకాల డిజైన్స్ని కానీ, పిక్చర్స్ కానీ, కలర్స్ని కానీ ఊహించుకుంటారా? అంటే మీకు ముందుగానే ఒక విషయం గురించి ఒక క్లారిటీ వస్తుంది, ఎలా ఉండాలనేది. అంటే హౌ థింగ్స్ వుడ్ లుక్ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్ అంటే ఒక్కొక్క కోణంలో మనం ఎలా చూడగలగాలి, అంటే ఒక విషయం గురించి మనకు ఎలా కనిపిస్తుంది మనకు కళ్ళు మూసుకుంటే. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్కి ఒక సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గాలు ఉండవచ్చు అనేది మీరు ముందుగానే ఒక ఇమాజిన్ చేసుకోగలగాలి. అలాంటి ఉద్దేశం మీకు ఉందా లేదా? ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. నేను ఎస్ కొడతా. కెన్ యూ కన్విన్స్ పీపుల్ టు డూ థింగ్స్ యువర్ వే. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే పక్కవారిని మీరు కన్విన్స్ చేయగలరా? అంటే మీ ధోరణిలోనే పక్కవారు పోయేట్టు మీరు కన్విన్స్ చేయగలుగుతారా, లేకపోతే మీరు కామ్గా ఉండి వాళ్ళ ధోరణిలో మీరు వెళ్ళిపోతారా? కన్విన్స్ చేయగలుగుతా అంటే ఎస్, చేయలేకపోతే నో, అట్లా. డూ లైక్ ద పార్టిసిపేట్ ఇన్ సోషల్ ఈవెంట్స్, కమ్యూనిటీ సర్వీసెస్ అండ్ వాలంటీరింగ్. సమాజంలో జరిగే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, సమాజంలో కొన్ని సేవలు ఉంటాయి. ఉదాహరణకి టీకాలు ఇవ్వడము, లేకపోతే వీధి శుభ్రం చేయడము, లేకపోతే ఇంటింటికి వెళ్ళి చుక్కలు ఏమంటారు అది డ్రాప్స్ ఇవ్వడము, లేకపోతే మీ చుట్టుపక్కల బావులు క్లీన్ చేయడము, ఇవంటి ఉంటాయి కదా. అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మీ అంతా మీరు అక్కడ పోయి మీరు దాంట్లో పార్టిసిపేట్ అవుతారా కాదా? ఏమన్నా స్వచ్ఛందంగా ఎస్ అంటే కొట్టండి, లో అయితే నో కొట్టండి. డూ యూ లైక్ టు ఎర్న్ మోర్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ అండ్ హౌ థింగ్స్ వర్క్. కొత్త టెక్నాలజీస్ ఉంటే కనుక మీరు వాటి గురించి ఒక ఆసక్తి ఉందా, ఆసక్తి ఉండి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎస్, లేకపోతే నో. డూ యూ ఎంజాయ్ రిపేరింగ్ ఆర్ ఫిక్సింగ్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ఎక్సెట్రా. మీకు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, ఇంట్లో ఉండేటువంటి పరికరాలు కావచ్చు, కరెంటు ఏమైనా కావచ్చు, వాటిని రిపేర్ చేయడం అనేది మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఎంజాయ్ చేస్తారా, లేకపోతే మీరు అలా చేయకుండా డైరెక్ట్గా వేరు పోయి చేయించుకొస్తారా? ఇంట్రెస్ట్ ఉంటే చేయాలని చెప్పేసి ఎస్ కొట్టండి. నెక్స్ట్ బాండ్ ఇక్కడ. డూ యూ హ్యావ్ అఫినిటీ ఫర్ నంబర్స్ అండ్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ అండ్ ఎకనామీ. నీకు సంఖ్యల పరంగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా, అంటే ఆర్థిక వ్యవస్థ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఆ ఫీల్డ్కి వెళ్ళడానికి, అప్పుడు ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ టేకింగ్ పార్ట్ ఇన్ సైన్స్ ప్రాజెక్ట్స్. సైన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ పరంగా ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉంటే ఎస్. డూ యూ లైక్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ కలెక్టింగ్ పిక్చర్స్. ఫోటోగ్రఫీ మీకు ఇంట్రెస్ట్ ఉందా. ఫోటోగ్రఫీ అంటే ఇక్కడ ఏంది, మంచి మంచి ఫోటోలు తీయడము, వాటిని కలెక్ట్ చేయడము, అలా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ లైక్ టు పుట్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ ఆర్ అసెంబుల్ దెమ్. ఏమైనా వస్తువులు దొరికితే మీకు ఆ వస్తువులు మీరు అన్నీ కలిపి వదిలి పెట్టేస్తారా, లేకపోతే వాటిని అసెంబుల్ చేస్తారా? అసెంబ్లింగ్ అంటే ఒక పద్ధతిలో పెట్టడం అనమాట. ఉదాహరణకి ఏదో ఒక పెద్ద వస్తువు ఉంది, అది ఏమైందంటే విడిభాగాలతో తయారు చేయాలి దాన్ని. ఆ విడిభాగాలన్నీ అలా పక్కన కనిపిస్తే మీరు ఆ విడిభాగాలని కలిపి ముట్టగడ ఒక పక్కన పెడతారా, లేకపోతే విడిభాగాలని కరెక్ట్గా ఒక షేప్ ప్రకారం వాటిని అమర్చి ఒక వస్తువు తయారు చేస్తారా? అలా చేస్తా అంటే ఎస్. డూ యూ ఎంజాయ్ రీడింగ్, వాచింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సైన్స్, దట్ ఈ డిస్కవరీ ఛానల్, సైన్స్ మ్యాగజైన్. మీరు సైన్స్ పరంగా ఉన్నటువంటి ఏమైనా ఛానల్స్ ఉంటాయి, డిస్కవరీ కావచ్చు, లేకపోతే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కావచ్చు, అటువంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూస్తారా, చూడరా, ఉంటే ఎస్. డూ యూ లైక్ టు టేక్ కమాండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ లీడర్స్. ఏదైనా సిచ్యువేషన్ ఎదురవుతే కనుక మీరు ఆ సిచ్యువేషన్లో మీరు ముందుకు వెళ్ళి అందరినీ నడిపిస్తారా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారా? అంటే ఒక సిచ్యువేషన్ని మీరు చేతిలో తీసుకొని ముందుకు ధైర్యంగా వెళ్ళడము, ఇతరులను మీ వెనక నడిపించడం చేస్తారా, లేకపోతే మీరు వెనక్కి ఉండిపోతారా? ముందుకు వెళ్తా అంటే ఎస్ కొట్టాలన్నమాట. ఆర్ యూ గుడ్ అట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. పక్క వాళ్ళని మీరు ప్రభావం చేయగలుగుతారా? అంటే మీ యొక్క మాట ధోరణి కావచ్చు, మీ యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, మీరు చెప్పే విధానం కావచ్చు, దాని ద్వారా మీరు పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? చేయగలిగితే ఎస్ కొట్టండి.
డూ యూ ఆఫెన్ టేక్ పార్ట్ ఇన్ అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆర్ అడ్వెంచర్స్? అవుట్డోర్ స్పోర్ట్స్, బయట ఆడే ఆటలు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏమైనా యాక్టివిటీస్ కానివ్వండి. అడ్వెంచర్స్ అంటే ఏమన్నా అడ్వెంచరస్, ఇప్పుడు హ్యాకింగ్ పోవడం అంటే ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి పని చేయడము, లేకపోతే కొండలు ఎక్కడం ఉంటాయి కదా అడ్వెంచరస్, లేకపోతే ఈత కొట్టడము, అటువంటివి ఏమైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా వేసి కొట్టండి. డూ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ డేటా, రిటర్న్ రికార్డ్స్ అండ్ డీటెయిల్స్? డేటా, రిటర్న్ రికార్డ్స్ అండ్ డీటెయిల్స్ అంటే ఏంది? ఇక్కడ సమాచారాన్ని సమగ్రంగా సేకరించడము, వాటిని రాయడము, వాటిని ఒక విధంగా జతపరచడము, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇది మామూలుగా ఇది ఎవరంటే ఈ క్లరికల్ జాబ్ చేసే వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. ఇది అటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉంటే కనుక ఎస్సీ కొట్టండి. డూ యూ లైక్ టు ప్లాన్, ఆర్గనైజ్ అండ్ ప్రయారిటైజ్ యాక్టివిటీస్? సో మీకు యాక్టివిటీస్ యొక్క ప్లాన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏదైనా పని చేయాలంటే మీకు ముందే ప్లాన్ చేయడము, దాన్ని ఆర్గనైజ్ చేయడము, వాటి యొక్క ప్రయారిటీస్ అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి మీకు ఒక ఐడియా ఉంటుందా లేదా? లేకపోతే ఏది చేస్తే మనం చేద్దాము, ఈ పూటకి ఏదో సార్ చేద్దాం అనుకుంటారా? లేకపోతే మీకు ముందే ఒక ప్లాన్ ఉండి దాని ప్రకారం ముందుకు వెళ్తుంటారా? అట్లా కొట్టండి, ఇష్టం ఏది ఉంటుంది కొట్టండి. నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. ఆర్ యూ వెరీ అబ్జర్వెంట్ టు నోటీస్ క్రియేటివ్ థింగ్స్ దట్ అదర్స్ మిస్? ఇతరులు మిస్ చేసేటువంటి ఏవైనా విషయాలు మీరు గమనించి దాన్ని మీరు పట్టేయగలుగుతారా? లేకపోతే అందరితో పాటు మీ చూపు పట్టే ఉంటుందా? అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయాన్ని మీరు సూక్ష్మంగా చూడగలుగుతారా లేదా? సూక్ష్మంగా చూసి ఇతరులు పట్టలేనటువంటి విషయాలు మీరు పట్టుకోగలుగుతారా? ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ లెర్నింగ్ అబౌట్ అదర్ కల్చర్స్? మీ యొక్క కట్టుబాట్లు కాకుండా ఇతర సంస్కృతి ఉంటాయి కదా, మీ మతపరమైన కాకుండా వేరే మతం కావచ్చు, వేరే కులం కావచ్చు, వారి యొక్క కట్టుబాట్లు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాటి గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందా? వాటి మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటే ఎస్ కొట్టండి. కెన్ యూ కాన్సన్ట్రేట్ ఫర్ లాంగర్ పీరియడ్ వితౌట్ బీయింగ్ డిస్ట్రాక్టెడ్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఒక విషయం గురించి మీరు కంటిన్యూగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా లేదా? ఎక్కువసేపు వరకు చేయగలిగితే ఎస్ కొట్టండి. లేదు నేను కాసేపటికే నేను ఎంబడే పక్కదారి పడిపోతా అంటే నో కొట్టండి. డూ యూ లవ్ టు ఎక్స్ప్లోర్ మోర్ దాన్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ టు యూ? అంటే మీకు నేర్పించేదైతుందో, మీకు టీచ్ చేసేతుందో దానికన్నా మీకు ఎక్కువ ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? క్లాస్లో మీకు సపోజ్ ఒక విషయం చెప్తాం అనుకున్నారు, క్లాస్ టీచరు చెప్పేసినప్పుడు చెప్పిన తర్వాత మీకు అంతతో తృప్తిపడకుండా ఇంకా మీకు ఎక్కువ దానికి తెలుసుకోవాలని ఉంటుంది. అంటే మీకు టీచ్ చేసిన విషయం అనేది అంతటితో ఆకుండా దాని గురించి ఇంకా డీప్గా పోవాలంటుందా? పోవాలంటే ఎస్ కొట్టండి, లేకపోతే నువ్వు కొట్టండి. డూ యూ లైక్ రీడింగ్ బిజినెస్ న్యూస్, రీడింగ్ న్యూస్ పేపర్స్, జర్నల్స్ అండ్ ఆర్టికల్స్? వార్తాపత్రికల మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎస్ కొట్టండి. డూ యూ లైక్ పవర్, స్టేటస్ అండ్ థ్రైవ్ ఆన్ టేకింగ్ రిస్క్? సో ఏదైనా విషయం గురించి మీకు రిస్క్ తీసుకునేటువంటి ధైర్యం ఉందా మీకు? అంటే అది ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు, తర్వాత అది రిస్క్ అనేది రిస్కే అనమాట. సో దాన్ని మీకు సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. సో సక్సెస్ అవుతారనే మొండి ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారా, రిస్క్ తీసుకుంటారా, లేకపోతే భయపడడానికి వెళ్తారా? దాని ప్రకారం మీరు ఎస్ నో కొట్టండి. డూ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఎ టూల్ కిట్? టూల్ కిట్ అంటే ఏంది? పనిముట్లు ఉన్నటువంటి వస్తువులు అన్నమాట, పరికరాలు ఉన్నటువంటి. ఉదాహరణకి ఇప్పుడు పనిముట్లు అంటే మన నట్లు కావచ్చు, పాన కావచ్చు, స్క్రూ డ్రైవర్ కావచ్చు, అటువంటివి ఉంటాయి కదా పనిముట్లు. లేకపోతే మెడికల్లో చూస్తే సిరంజులు, లేకపోతే సిజర్సు, సర్జికల్ నైఫ్స్, అట్లాంటివి ఏమైనా కావచ్చు. సో అటువంటి టూల్ కిట్స్తో మీరు పనిచేయడం మీకు ఇంట్రెస్టా? ఉంటే ఎస్, లేకపోతే నో కొట్టండి. డూ యూ లైక్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రిపేరింగ్ నోట్స్? మీరు చేసిన ఏదైనా పని గురించి కానీ, మీకు తెలిసిన విషయం గురించి కానీ మీకు డాక్యుమెంటేషన్ అంటే వాటిని ఒక పేపర్ రూపంలో మీరు వాటిని నమోదు చేయడము, నోట్స్ తయారు చేసుకోవడం మీకు అలవాటా? లేకపోతే విషయం మొత్తం ఇప్పుడు మైండ్లోనే ఉంటుందా? లేకపోతే రాతపూర్వకంగా మీరు పేపర్లో పెడతారా? అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ లైక్ యాక్టివిటీస్ దట్ ఇన్వాల్వ్ సోషల్ ఇంటరాక్షన్, రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సొసైటీ? సమాజంలో ఇతరులతో పాటు మీరు మసలుకోవడం మీకు ఇష్టమా? మీ పక్క వారితో సంబంధం మీరు ఏర్పరచుకోవడానికి ఇష్టమా? వారితో మీకు ఒక రిలేషన్ అనేది మీకు ఇష్టం ఉంటుందా లేదా? సొసైటీ యొక్క ఇంప్రూవ్మెంట్ కొరకు, సొసైటీ యొక్క బాగు కొరకు మీరు పాటుపడతారా? అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు మీ యొక్క లైఫ్ చూసుకుంటారా, లేకపోతే మీ చుట్టూ సంఘానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందా లేదో అడుగుతున్నమాట. అలా మీకు ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ రైటింగ్ స్టోరీస్, ఫిక్షన్, ప్లేస్ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్? మీకు స్టోరీస్ రాయడం కానీ,
ఫిక్షన్స్ అంటే ఏంటివి? ఊహాజనితమైన కథలు. అటువంటి అంటే మొత్తానికి ఏంటంటే మీకు రచన ఇష్టం ఉందా లేదా? ఉంటే ఎస్ కొట్టండి. నెక్స్ట్, డూ యూ ఎంజాయ్ టేకింగ్ పార్ట్ ఇన్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ టు బిల్డ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్? అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడము, ఆబ్జెక్ట్ తీసుకోవడము అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏదైనా తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు ఉంటాయన్నమాట. విడిభాగాలని అన్ని జతపరిస్తూ ఒక వస్తువు తయారు కావచ్చు. చిన్నపిల్లలు చూస్తుంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. ఏదైనా బొమ్మ తయారు చేయాలంటే చిన్న చిన్న భాగాలు ఉంటే వాటి అన్నింటినీ కలిపి సెట్ చేస్తే ఒక పెద్ద వస్తువు అవుతుంది. అటువంటి ప్రక్రియ మీకు ఇష్టమా? అంటే ఆబ్జెక్ట్స్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ రూపంలో వాటిని జత చేసి తయారు చేయడం మీకు ఇష్టం లేదా? ఉంటే ఎస్ కొట్టండి. మిగతాది విల్ సీ నెక్స్ట్ పార్ట్.